తాగేటోడు బార్లో కూర్చొని మంచిగా పెగ్గు మీద పెగ్గు ముద్దుగానే వేస్తుంటాడు. కానీ ఇంటికాడు ఉన్న వాళ్ళకే ఒకటే పరిశాన్. అయ్యో ఇవాళన్న నా పెన్మిటి నా ఇంటికి వస్తాడా, లేకుంటే సోయి తప్పి పక్కింటోళ్ళ తలుపు కొడతాడేమో అని భయం. నడిమిట్ల బండిని ఎవరికన్నా టక్కర్ చేస్తే అయ్యో ఎట్లా దేవుడా అని బుగులు. దేవుడా 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 దేవుడా, తాగిన నా మొగుడు ఇలా పోలీసుల కంట్లే పడకుండా చూడు సామి, దేవుడా ప్లీజ్ సామి అని మొక్కుతారు. తాగొద్దని చెప్తేనేమో ఈనడు. కానీ తాగినోడు ఇంటికి చక్కగా వస్తే చాలని ఇంటోళ్ళకి ఆశ. సుక్కేసిన వాళ్ళకి కూడా ఇంటికి పోవాలనే ఉంటుంది. కానీ రిమ్మతోని రోడ్ల మీద తమాషాలు చేస్తుంటారు. అయ్యా తాగోదు మహారాజులు, మీ కష్టాలు తీరినట్టేగా. బార్లా పొట్టమలగా తాగి బండెక్కి పోలీసులకు దొరికితే ఎట్లరా నాయనా అనే ఫికర్ మర్చిపోరిగా. మందు పోసినోడే మర్యాదతోని మీ ఇంటికి అడదోలిపోతాడు. బారు తలుపు కాన్నే నోట్లే రిమ్మ మీటర్ పెట్టి చూస్తారు. రీడింగ్ ఫోర్త్ గేర్ల తిరిగితే బారోళ్ళే కార్ల తీసుకొచ్చి ఇంటికి అడిచి పెట్టిపోతారు. ఫస్ట్ గేర్లు ఉంటే ఓకే అని ఒక్కళ్ళే పంపిస్తారు. రోడ్ల మీదకి వచ్చినాక నోట్లే రిమ్మ మీటర్ పెట్టి చూసుడు ఎందుకని బార్ల ఓనర్లకే మీటర్లు పంపించిండ్రు ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళు. మంచిగున్నది కదా ఈ హోమ్ డెలివరీ సౌలతి. బిల్లు ఆ టాక్సీ బిల్ 200 రూపీస్ 300 రూపీస్ అది యాడ్ చేయండి, దానికి ఏం ప్రాబ్లం. ఇక మందు బాబులు ఎంత పోత పోయాలన్నది బార్ బాబుల చేతులు ఉంటది. ఇప్పుడు పెగ్గులు తాగుతున్నోళ్ళు అప్పుడు మగ్గులు లేవట్టచ్చు. 13 పుల్లు బాటిళ్లు 36 బీరు బాటిళ్లతోని బార్ల బిజినెస్ బుస్సున మొంగుతుంది. అంత మంచిగానే ఉన్నది కానీ పుల్లుగా తాగిచ్చి ఇంటికి తీసుకొని వస్తే ఇంటామే చీపురు కట్ట మర్రబెట్టి ఇయ్యర మయ్యర అంటియకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీసు వాళ్ళే తీసుకుంటే మంచిది.